డంకన్ ఒకే అంశాన్ని 2-3 సార్లు ప్రసంగించినా దానిలోని తీవ్రత ఏమాత్రం తగ్గేది కాదు. డంకన్ ప్రసంగాలలో వాక్చాతుర్యం, పిట్టకథల పాండిత్యం గాని ఉండకుండా సాధారణమైన మాటలే ఉండేవి. అయితే ఏమాత్రం రాజీ పడేవాడు కాదు. పాపం యొక్క వికృత రూపాన్ని బట్టబయలు చేసి నిర్భయంగా, నిస్సంకోచంగా దానిని ఖండించి పాపం యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయో, క్రీస్తు లేకుండా చనిపోవడం ఎంత భయంకరమో చక్కగా వివరించేవాడు. వినేవారి వైపు సూటిగా చూస్తూ జీవాన్ని, మరణాన్ని వారి ముందు ఉంచేవాడు. తన ప్రసంగం వినేవారి యొక్క నిత్యత్వం తను నమ్మకంగా సువార్త ప్రకటించడం మీదనే ఆధారపడి ఉందని నమ్మేవాడు. ప్రజల ముందు తను క్రీస్తు పక్షంగా నిలబడ్డాడు గనుక తన మాటలు ఆచారపరంగా కానీ పై మాటలు కానీ ఉండకూడదనుకునేవాడు. తన జ్ఞానాన్ని బట్టి సారం లేని మాటలు పదే పదే వల్లించకుండా తన సర్వస్వాన్ని ఆ ప్రసంగంలో మిళితం చేసి వాక్యం చెప్పేవాడు. అతని మాటలు ప్రవచనాత్మకంగా ఉండేవి. ఆ మాటలు వినేవారు అటో ఇటో తేల్చుకోవాలే తప్ప మధ్య మార్గంగా ఉండడానికి వీల్లేదు. ఉజ్జీవ కూటాల్లో రాబోయే ఉగ్రత గురించి, దేవుని తీర్పును గురించి నొక్కి చెప్పబడేది. డంకన్ దేవుని తీర్పు, రాబోయే ఉగ్రతను గురించి పదే పదే చెప్పడం వలన అనేకుల విమర్శలకు గురయ్యాడు. అందుకని కొంచెం మెత్తని మాటలతో ఒక చోట ప్రసంగించాడు. అయితే దాని వలన ఎంతమాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తరువాత ఎవరు ఏమన్నా సరే దేవుని వాక్యం మనుషుల హృదయాలలో దూరి పాపాన్ని నాశనం చేసి ఆత్మలకు ఆగర్భ శత్రువైన సాతాను చెర నుండి వారు విడుదల పొందే వరకు ఊరుకునేవాడు కాదు. దేవుని వాక్యం వింటూ ఇంకా పాపంలో జీవిస్తున్న వారి పట్ల కఠిన వైఖరిని అవలంబించిన రక్షణ పొందాలని ఆశించే వారితో ఎంతో మృదువుగా, ప్రేమగా, ఆదరణగా మాట్లాడేవాడు. వేదిక వద్దకు పిలుపునిచ్చేటప్పుడు ఆయన ముఖం క్రీస్తు ప్రేమతో ప్రకాశించడం అనేకులు గమనించేవారు. పాపాన్ని గురించిన నిజమైన గ్రహింపు, లోతైన పశ్చాత్తాపం, పాపపు ఒప్పుదల, ఈ 3 ఉజ్జీవం ముందుకు సాగడానికి అవసరమైన అంశాలు. ఒక్కొక్కసారి వాక్యం వింటున్న వారు పశ్చాత్తాపంతో కేకలు పెట్టి విలపిస్తుంటే ఆ శబ్దాలలో డంకన్ మాటలు వినిపించేవి కావు. అటువంటి సమయాలలో డంకన్ ప్రసంగం ఆపేసి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడేవాడు. ఒక వ్యక్తి సముద్ర తీరాన కూర్చుని పనిచేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతని కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. నేనెందుకు ఏడుస్తున్నాను? ఏడ్చేటంత బలహీనుడని కాదే అనుకున్నాడు. ఒకసారి అతని కళ్ళ ముందే 2 ఓడలు మునిగిపోతుంటే ఏమాత్రం భయపడకుండా నిలబడిన దృశ్యం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తనకు తెలియకుండానే వణికిపోతున్నాడు. పని విడిచిపెట్టి త్వరగా ఇంటికి వెళ్ళి మోకరించి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. ప్రభువా, ఇదిగో నా జీవితం నీకు సమర్పిస్తున్నాను, నీకిష్టమైన రీతిగా మలుచుకో అన్నాడు. మరొక వ్యక్తికి పాస్టర్లందరూ సువార్త చెప్పి విసిగిపోయి ఊరుకున్నారు. ఆ వ్యక్తి ఒకరోజు సైకిల్ మీద వెళుతుండగా దేవుని వాక్యం అతనిలో పదే పదే మ్రోగుతుంటే ముందుకు వెళ్ళలేక సైకిల్ దిగి రోడ్డు ప్రక్కన కూర్చుండిపోయాడు. నరకం నోరు తెరిచి కణకణలాడే నిప్పులు తన మీద కక్కుతున్నట్టుగా అనిపించింది. ఇక భరించలేక రోడ్డు పక్కనే మోకరించి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు. ప్రజలు పొలాలలోనూ రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ మోకరించి దేవునితో సమాధాన పడేవారు. నా పాదాల క్రింద ఉన్న గడ్డి, నా చుట్టూ ఉన్న బండరాళ్లు కూడా రక్షణ పొందు అని అరుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నాడు ఒక ఆయన. పాపభారము నిండిన వేదన ఎంతో భయంకరంగా కనిపించినప్పటికీ ఆ ప్రసవ వేదన ద్వారా వచ్చే నూతన జన్మానుభవం స్వచ్ఛంగా లోతుగా ఉంటుంది. నమ్మితే చాలు అనే సిద్ధాంతం నుండి ఇటువంటి సంపూర్ణమైన మార్పు రావడం అసాధ్యం. ఒక వృద్ధుడు ప్రార్థన చేస్తూ, ప్రభువా, మమ్మల్ని నీ కుండలో పెట్టి మెత్తగా అయ్యేటంత వరకు బాగా ఉడికించు అన్నాడు. ఒక క్రైస్తవ సోదరికి పై పశ్చాత్తాపం నచ్చదు. ఆమె భర్త రక్షణ పొందాలని ఆశించి పశ్చాత్తాపడుతుంటే ఆమె అతనికి సానుభూతి మాటలు ఏమీ చెప్పలేదు. లోతైన పశ్చాత్తాపంతో తన హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాలనేదే ఆమె ఉద్దేశం. తన భర్త లోతుగా పశ్చాత్తాపడాలని ఆమె మరికొందరి సోదరులతో కలిసి ప్రార్థన చేసేది. అతను ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడని తెలిసిన డంకన్ రాత్రంతా వేరే గ్రామంలో కూటం నడిపించి తెల్లవారుతుండగా ఆమె ఇంటికి వచ్చి, అమ్మా, మీ వారికి ఇంకా రక్షణ నిశ్చేత రాలేదని విన్నాను అన్నాడు. ఆమె వెంటనే డంకన్ తన ఇంటిలోనికి తీసుకెళ్ళింది. ఆమె భర్త పడక గదిలో మోకరించి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ, ఓ ప్రభువా,
నరకమే నాకు తగిన స్థలము అంటూ కన్నీరు కారుస్తున్నాడు. డంకన్ అతని పక్కనే మోకరించి ప్రార్థన చేశాడు. కొద్దిసేపటిలోనే రక్షణ నిశ్చయత కలిగి గొప్ప సంతోషం, సమాధానం అతనిలో పెల్లుబికాయి. పశ్చాత్తాప పడేటప్పుడు మానవపరంగా సానుభూతి వాక్యాలు పలకడంలో ఉన్న ప్రమాదం డంకన్కు బాగా తెలుసు. అటువంటి మాటల వలన లోతైన ఆత్మకార్యం జరగదు. ఒక బాలిక ఎంతో వేదనతో పశ్చాత్తాపడుతుంటే తల్లిదండ్రులు భయపడి డాక్టర్ గారికి కబురు పెట్టారు. ఆయన వచ్చి ఆమెకు మతి చలించిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ బాలిక తన పాపాలు క్షమించబడవనే దుఃఖంతో ఉంది. డంకన్ ఆమె దగ్గరకు రాగానే, అయ్యా, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు, నా పాపాలకు నిష్కృతి లేదు, నేను నరకానికి పోతున్నాను అంటూ ఏడ్చింది. నీ మాటలు వింటుంటే నాకు సంతోషంగా ఉంది అన్నాడు డంకన్. ఆమె తండ్రి ఆశ్చర్యపడి, డంకన్ గారు, ఆ స్థితిలో ఆమెను అలా అనవచ్చా అన్నాడు. నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. దేవుడు ఆత్మను విడిచిపెట్టేస్తే దైవ భయాన్ని ఆ వ్యక్తిలో నుంచి తీసివేస్తారు. ఆమె దేవునికి భయపడుతున్నది గనుక ఆమెలో ఇంకా ఆత్మకార్యం జరుగుతున్నది అన్నాడు. మరికొద్దిసేపట్లో ఆమె రక్షణ నిశ్చయత పొంది గొప్ప శాంతి సమాధానాలను పొందింది. ఆమెన్.